హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇది ఆల్రెడీ వచ్చేసింది. అయితే ఇయర్ వైజ్ యూజీ చేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ అయింది. 2016 నుండి సెమిస్టర్ అయితే స్టార్ట్ అయింది. 16కి బిఫోర్ ఉన్నటువంటి ఇయర్ వైజ్ స్కీమ్లో ఉండి ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు రాసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చి ఉన్నది. దీనికి లాస్ట్ డేట్ కూడా దగ్గరలోనే ఉందండి. 4th లాస్ట్ డేట్ అయితే ఉంది. అది కూడా 500 రూపీస్ లేట్ ఫీతోని మీకు లాస్ట్ డేట్ అయితే 4th జనవరి వరకు అయితే ఉంది. మరి ఇంకా ఎవరైనా పే చేయని వాళ్ళు ఉంటే పే చేస్తారని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చూసినట్లయితే 2015, 2016 అండ్ ఎర్లియర్ బ్యాచెస్ ఏదైతే మీరు ఇయర్ వైజ్ స్కీమ్లో త్రీ ఇయర్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి గనక బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ షెడ్యూల్లో ఎగ్జామ్స్ అయితే చూసినట్లయితే థర్డ్ ఇయర్ సంబంధించి జనవరి 28 నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. ఫిబ్రవరి 2 వరకు ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి 2 PM టు 5 PM టైమింగ్స్ అయితే ఉంది. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఏమో ఫిబ్రవరి 3 నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 8కి అయితే ఎండ్ అవుతున్నాయి. సేమ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్స్ ఇవి 2 PM టు 5 PM. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జనవరి 28 నుండి స్టార్ట్ అయ్యి జనవరి 31కి అయితే ఎండ్ అవుతున్నాయి. ఇది మార్నింగ్ సెషన్ లో అయితే ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించి మార్నింగ్ సెషన్, థర్డ్ ఇయర్ సంబంధించి ఏమో ఆఫ్టర్నూన్ సెషన్స్, అంటే సేమ్ డేట్స్ లో స్టార్ట్ అవుతున్నాయి ఇవి. కాబట్టి ఇవి మార్నింగ్ సెషన్ ఫస్ట్ ఇయర్ ఏమో 10 AM టు 1 PM అయితే ఉంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ డేట్ అయితే వచ్చింది. నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈ వీడియో అయితే చేయలేకపోయాను. ఇంకా ఎవరైనా తెలియని విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కోసమే ఈ అర్జెంటుగా అయితే వీడియో చేస్తున్నాను. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫ్రీ వచ్చేసి ఇది డిసెంబర్ 16 నుండి స్టార్ట్ అయింది. వితౌట్ లేట్ ఫీతోని 30 డిసెంబర్ వరకు అయితే ఎండ్ అయింది. ఇక విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ తోని ఫస్ట్ జనవరి 4th వరకు అయితే ఉంది. జనవరి 4th వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే ఈ బ్యాక్లాగ్ ఫీ అయితే కట్టేసుకోవచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి, ఇయర్ వైజ్ స్కీమ్ లో ఉన్న వాళ్ళు ఎంత ఫీ ఉంటుంది, ఫీ పర్టికులర్స్ ఎంత అంటే ఈచ్ పేపర్ కి, థియరీ పేపర్ కి 150 రూపీస్ అయితే పే చేయాలి. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అన్ని 150 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి కూడా ఎక్స్ట్రాగా 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మీరు బ్యాక్లాగ్ ఏదైతే ఉందో ఫెయిల్ మెమోస్ ఉంటాయి, జిరాక్స్ కాపీస్ అయితే అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ లో. బ్యాక్లాగ్ వచ్చేసి సబ్మిట్, ఇవన్నీ కూడా అప్లికేషన్ అయితే ఇందులోనే ఉంది. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు లేదా TGAP ఆన్లైన్ సెంటర్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫీ పర్టికులర్స్ థియరీ పేపర్ ఈజ్ 150 రూపీస్ అండ్ ఫర్ ఈచ్ ప్రాక్టికల్ పేపర్ ఈజ్ రూపీస్ 150 అయితే ఉంది. స్టూడెంట్స్ హూజ్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ స్టడీ హ్యాస్ ల్యాప్స్డ్ షెల్ టేక్ రీఅడ్మిషన్. ఇక్కడ రీఅడ్మిషన్ అంటే బాగా లేట్ అయిన వాళ్ళు రీఅడ్మిషన్ అయితే తీసుకోవాలని అయితే ఉంది. ఇంకా దీనికి 9 years 6 years గ్యాప్స్ అయితే ఉంటాయి కదా, మరి ఎక్కువ అయిన వాళ్ళైతే రీఅడ్మిషన్ తీసుకొనే ఇది పూర్తిగా అయితే యూనివర్సిటీలో అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక వెబ్సైట్ వచ్చేసి BRAOU.online.in. ఏదున్నా కూడా మీరు వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవచ్చు. మరి ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేయబడుతుంది, మరి సెంటర్స్ ఎలా ఉన్నాయి అయితే ఒకసారి చూడండి. మీకు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఫోన్ నెంబర్స్ 04023680241 లేదా 246, లాస్ట్ నెంబర్స్ వచ్చేసి 254. ప్రపోజ్డ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి సెంటర్ కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ సెంటర్ కోడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్ లో ఉంది. ఇంకొకటి సెంటర్ 2 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అనంతపూర్ ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ కడప, ఎస్సి సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరు, జేకేసి కాలేజ్ గుంటూరు,
ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో మనకి రీజనల్ సెంటర్లో ఒకటి, రీజనల్ సెంటర్లోనే ఇస్తున్నారు కాబట్టి ఇది ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే కండక్ట్ చేయబడుతుంది. అంటే స్టడీ సెంటర్స్లో అయితే ఉండదు, ఓన్లీ రీజనల్ సెంటర్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎస్ఆర్బిజిఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కర్నూల్, ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్, నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ, శ్రీ సర్వోదయ కాలేజ్ నెల్లూరు, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్, సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఆన్గోల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి, డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, ఎంఆర్ కాలేజ్ విజయనగరం, పీజీ కాలేజ్ సికింద్రాబాద్, సెంట్రల్ ప్రిషన్ చర్లపల్లి, ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ అండ్ సెంట్రల్ ప్రిషన్ రాజమండ్రి అని ఉంది. కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హనంకొండ, సెంట్రల్ ప్రిషన్ నెల్లూరు. ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఫర్దర్ అయితే అప్డేట్స్ వెంటనే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి.